హ్యూమన్ బీయింగ్ నేను చూసింది రవితేజ్ గారిని. రవితేజ్ గారికి ఒక విషయంలో చాలా పుణ్యం ఉంటుందండి. ఎందుకంటే అది ఆయన టైం ఆయన వేస్ట్ చేసుకోకపోవడంతో పాటు మన టైం ఆయన వేస్ట్ చేయదు. అది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఒక 1 minute చెప్పే మ్యాటర్ నేను అరగంట చెప్పరు, ఎప్పుడు హాఫ్ మినిట్లోనే చెప్తారు. సో మన టైం కూడా బాగా సేవ్ అయింది కదా, ఏమైనా సంపాదించగలం, టైం మళ్ళీ సంపాదించలేం కదా. అందు గురించి ఆ రకంగా చాలా థ్యాంక్స్ అన్నయ్య. అండ్ నేను ఎప్పుడైనా మా షూటింగ్ కాకుండా ఎప్పుడన్నా ఎవరినన్నా కలుద్దామంటే నేను కలిసేది ఆయనేనండి, రవితేజ్ గారిని. సో మోస్ట్ ఒరిజినల్ హ్యూమన్ బీయింగ్. ఆయన ఎనర్జీ అయితే ఇంక ఇంపాసిబుల్ అండి, ఎవరైనా టచ్ చేయలేం కూడా. 100 మంది ఉన్నా సరే ఆయన ఒకసారి ఏంట్రా అంటే ఇంక అటే వెళ్ళిపోద్ది అంతే, ఇంకా అవుట్. అదేదో ఇంకా అది రాసే డైలాగ్లో కానీ ఇంకా అది ఏం చేయలేము. ఇంకా ఆయనకి సెంటిమెంట్ క్యారెక్టర్ ఇచ్చినా సరే అదే ఫ్లో వస్తుంది, ఏకంగా ఆయన డామినేట్ అయిపోతుంది. సో ఈ సినిమా నాకు భీమవరం నుంచి నా ఫ్రెండ్ వర్మన్ తను ఫోన్ చేసి చాలా కాలం తర్వాత నాకు ఫోన్ చేశాడు. తను సినిమా చూసిన వెంటనే ఫోన్ చేసి, అరే చాలా కాలం అయిందిరా ఈ కామెడీ చూసి, నేను ఎంజాయ్ చేసి ఫుల్ ఫిలిము విపరీతంగా నవ్వుకొని ఎంజాయ్ చేశాను, నిజంగా కడుపు నిండిపోయిందిరా ఈ పండగకి, చాలా బాగా చేసావు అని నా ఫ్రెండ్స్ నుంచి కూడా నాకు మంచి అప్లాజ్ తెచ్చింది సినిమా అంటే. అలాగే సుధాకర్ గారు, మీరు అందరూ ఇప్పుడు చూశారు కదా, సుధాకర్ గారు ఎంత ప్యూర్. మీకు ఇంకోటి ఏంటంటే చెప్పేశారు వెంటనే ఆయన చేయి కూడా చూపించి. సో అంత ప్యూరెస్ట్ ప్రొడ్యూసర్ మాకు ఆయన. మీకు ఎప్పుడు బాగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్, పేరు డబ్బు రావాలని. అలాగే అన్నయ్య, మీరు అంటే ఇప్పుడు ఇందాక నేను ఇక్కడ కనపడినప్పుడు, ఇక్కడ కెమెరా నా మీదకి వచ్చినప్పుడు ఇక్కడ కనపడినప్పుడు నన్ను చూసుకుని నాకు అర్థమైంది అన్నయ్య, మీరు సినిమాలో నాకు ఎంత బాగా లైటింగ్ చేశారు, అంత శ్రమ తీసుకుని నా మీద 4 లైట్లు ఎక్కువ వేశారు. ఇక్కడ కామన్గా పెట్టారు కాబట్టి నేను అంత గ్లోగా కనపడలేదు. సో చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఈ సినిమాలో నేను కొత్త షార్ట్ ఒకటి మీకు చూశాను. నేను చాలా కాలం ట్రావెల్ అయ్యాను మీతో. రవితేజ్ గారు ఒక సిచ్యువేషన్లో తల తిరిగిపోద్ది అంటే ఆయనతో పాటు లొకేషన్ కూడా తిరిగింది. అది ఎలా చేశారు అన్నయ్య అని ఇందాక నేను అడిగాను. నేను చాలా బాగుంది అన్నయ్య, షార్ట్ చాలా బాగుంది. ఇంకా ప్రకాష్ గారి గురించి చెప్పక్కర్లేదు మనం. ఒక పూర్ మెన్ బుడ్స్ ఏదన్నా మీరు సెట్ అయిందంటే ఆ పూర్ మెన్స్లో రిచ్గా ఉంటుంది ఆ సెట్. అంత నీట్గా ఏ రకంగా కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తారు ఆయన. సో ఇలా మురళి గారితో పాటు, మురళీధర్ గౌడ్ గారితో పాటు, అలాగే రోహన్, అందరు కాంబినేషన్, డింపుల్ గారు, అందరూ ఎక్స్ట్రాడినరీగా చేశారు ఈ సినిమాలో. నాకు ఆ సినిమా చూసినప్పుడు నిజంగా డింపుల్ గారు మిమ్మల్ని చూసి కొంచెం భయం వేసింది కూడా. అంటే ఒక టఫ్ సిచ్యువేషన్లో కోపంగా అలా చూస్తారు కదా, ఆ కళ్ళు చూసి ఎప్పుడైనా ఇంట్లో అయినా పెద్ద పెంట అయిపోద్దా, ఏమైనా గొడవ అయిపోద్దా, దొరికేసినట్టేనా అనుకున్నా. నేను విపరీతంగా ఎంజాయ్ చేసిందండి. చాలా కాలం తర్వాత రేపు పట్టుబట్టి నవ్వేశాను. నా సీన్ చూసినప్పుడు నాకేమీ అంత అదనిపించింది, నేను చేశాను కాబట్టి నాకు అంత ఇది కాదు. వెన్నెల కిషోర్ గారి 2-3 డైలాగ్స్కి విపరీతంగా నవ్వాను. సత్య గారి దొరికేసిన తర్వాత రియాక్షన్, కవర్ చేసే రియాక్షన్ ఒకటి ఉంటుంది, దానికి విపరీతంగా నవ్వాను. నేనండి నేను రోహన్ ఎలా కవర్ చేయాలో తెలియక దొరికేస్తున్నాడని హీరో, బాబాయ్ గర్భసంచిలో ఎక్కువ వచ్చేస్తున్నాను బాబాయ్ అంటే, ఈయన తర్వాత నీకు గర్భసంచి ఎందుకు ఉంటుందిరా, ఓవరాక్షన్ చేస్తున్నావు ఏంట్రా, నీకు గర్భసంచి ఎలా ఉంటుందా అంటే దానికి విపరీతంగా నవ్వుకున్నానండి ఆ సిచ్యువేషన్ ప్రకారం. ఈ సినిమా అని ఇంత బాగా ఆదరించినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా నాకు కూడా 10 మందిని ఇంకా బాగా నవ్వించాలి, ఇంకా ఎక్కువ నవ్వించాలి అనడానికి నన్ను కూడా ఎంకరేజ్ చేశారు. అష్క గారు కానీ ఆవిడ క్యారెక్టర్ కూడా చాలా ఎలిగెంట్గా చేశారు ఆవిడ. అలాగే తారక్ పన్నప్ప, ఆయన కూడా ఆయన సైడ్ చాలా బాగా చేశారు. సత్య గారు, ఇంక వెన్నెల కిషోర్ గారు నేను చెప్పేది ఏమీ లేదు, ఇంకా అలా దాంట్లో వేరే లెవెల్లో అయితే లేరు. అండ్ మన గెటప్ సీన్ కూడా ఆయన కాంబినేషన్లో కూడా చేశాను నేను అక్కడ. అందరం కూడా ఇదండి జనరల్గానే రవి గారి షూటింగ్ అంటే ఇప్పుడు ఆయనతో మనం మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో, షూటింగ్ చేసినప్పుడు కూడా పెద్ద ఏదో విలక్షణ షూటింగ్ జరుగుతుంది ఇక్కడ అన్నట్టు ఉండదు, పండుగలానే ఉంటుంది. సో నాకు హ్యాపీ ఏంటంటే ఈయన రేస్ కాదు, అంత ఎనర్జీ. ఆ కార్ని రేస్ గ్రౌండ్లో తీసుకెళ్ళాలి, దాన్ని కూరగాయలు కొనుక్కోవడానికి లేదంటే వేరే చోటకి ఆ రేస్ నువ్వు ఓడపోవడం బెటర్. నువ్వు కరెక్ట్గా ఫ్యామిలీ రేస్లో పెట్టి ఆ రేస్లో విన్ అయ్యే తమ్ముడు. ఆల్ ద బెస్ట్, విషింగ్ యూ ఆల్ సక్సెస్ ఫర్ ఎవర్. ఆల్ ద బెస్ట్ అండి అందరికీ, మీ అందరికీ కూడా పేరున ఆల్ ద బెస్ట్. ఎవరైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్.